నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నదీ గర్భం, నదీ పరివాహక ప్రాంతానికి తేడా కూడా జగన్కు తెలియదు. రాజధానిపై విషం చెమ్మటమే పనిగా పెట్టుకున్నారని సీఎం ధ్వజం. నీటిపై గొడవలకు పోతే నష్టపోయేది ప్రజలేనన్న చంద్రబాబు. మిగులు జలాల్ని 2 రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవచ్చని హితవు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించవద్దన్న పవన్. ఉల్లంఘనలకు పాల్పడిన వారిని వదలొద్దని పోలీసులకు ఆదేశం. తుది దశకు చేరుకున్న తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసు. మలివిడత ఛార్జ్షీట్ దాఖలుకు సమాయత్తమవుతున్న సిట్. మాజీ ఐపీఎస్ భార్యను మోసం చేసిన సైబర్ నేరగాళ్లు. పెట్టుబడుల పేరుతో 2.5 కోట్లకు పైగా టోకరా. జగన్కు నాగరికత తెలిస్తే నదుల గురించి దుష్ప్రచారం చెయ్యరని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సింధు నాగరికత ఎలా వచ్చిందో ఆయన తెలుసుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మీడియాతో చంద్రబాబు ఇష్టాగోష్ఠి నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీ సహా ప్రధాన నగరాలు ఎక్కువ నదీ తీరాల వెంబడి ఉండబట్టే అభివృద్ధి చెందాయన్న చంద్రబాబు, లండన్ సహా ప్రపంచంలోని ప్రముఖ నగరాలు నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఉన్నాయన్నారు. నదీ గర్భానికి, నదీ పరివాహక ప్రాంతానికి తేడా కూడా తెలియకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారన్న ముఖ్యమంత్రి, ప్రజలు బుద్ధి చెప్పినా రాజధానిపై విషం చెమ్మటం మానట్లేదని ఆక్షేపించారు. రాష్ట్రంలో వచ్చే 2 ఏళ్లలో నీటి కొరత లేకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్న ఆయన, నీటిని సద్వినియోగం చేసుకుంటున్నాం కాబట్టే రాయలసీమలో హార్టికల్చర్ అభివృద్ధి చెందిందని అన్నారు. దేశంలోనే ఉద్యానవన రంగంలో మొదటి స్థానంలో ఉన్న మనం రానున్న 10 ఏళ్లలో ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి వెళ్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. నీటి విషయంలో గొడవలకు పోతే నష్టపోయేది తెలుగు ప్రజలేనన్న చంద్రబాబు, 2 తెలుగు రాష్ట్రాలు బాగుండేలా చూడటం తప్పేలా అవుతుందని ప్రశ్నించారు. మిగులు జలాల్ని సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయన్న ముఖ్యమంత్రి, రాయలసీమకు నీరందించడామనటానికి పట్టిసీమే ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. పట్టిసీమ ద్వారా రాయలసీమ పట్ల తమకున్న చిత్తశుద్ధిని చాటుకున్నామన్న చంద్రబాబు, ఆ ప్రాజెక్టు ఫలితంగానే ఉద్యాన రంగం అభివృద్ధి చెందిందన్నారు. పూర్తి చేయకుండా 2020లోనే నిలిపివేసిన రాయలసీమ లిఫ్ట్తో స్వార్థ రాజకీయాలు చేస్తున్నారన్న చంద్రబాబు, కేవలం మట్టి పనులు చేసి గత వైసీపీ ప్రభుత్వంలో 900 కోట్లు బిల్లులు చేసుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమన్న చంద్రబాబు, నీటి విషయంలో రాజీ పడేది లేదని తేల్చి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు లేని అభ్యంతరం నల్లమల సాగర్కు ఎందుకన్న చంద్రబాబు, తెలుగు ప్రజల కోసం ఒకరికొకరం సహకరించుకుంటామని చెప్పారు. ప్రజల కోసం ప్రాజెక్టులు చేపడతాం కానీ జగన్ కోసం తానెందుకు చేస్తారని ప్రశ్నించారు. నీటిని లిఫ్ట్ చేస్తే ఎక్కడైనా భద్రపరుచుకోవచ్చన్న ఆయన, తర్వాత అవసరాల కోసం వాడుకోవచ్చని తెలిపారు. మిగులు జలాలతో చేపట్టే నల్లమల్ల సాగర్ మనం చేపడితే శ్రీశైలం, నాగార్జున సాగర్లలో నీటి లభ్యత పెరుగుతుందన్నారు. ఆ నీటిని తెలంగాణ కూడా వాడుకోవచ్చని స్పష్టం చేశారు. మానవతా దృక్పథంతో వైద్యులు ప్రజాసేవ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. డాక్టర్లు ఎంత బిజీగా ఉన్నా నెలలో ఒక్కసారైనా గిరిజన ప్రాంతాలు, పల్లెలకు వెళ్లి పేదలకు వైద్య సేవలు అందించాలని కోరారు. చదువుకున్న వాళ్లంతా కులమతాలకు అతీతంగా ఆలోచించాలన్నారు. కాకినాడ రంగరాయి వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి పవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాంకోసలో ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం వైద్యులతో ముఖాముఖి నిర్వహించారు. కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ఎంతో కృషి చేస్తున్నారంటూ పవన్ ప్రశంసలు కురిపించారు. ఈ రాంకోసా బృందానికి ఒక విజ్ఞప్తి, గ్రామీణ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో స్పెషలిస్టుల వైద్యులు కొడుతుంది. అంటే ప్రభుత్వం ఎంతో పెట్టుబడి పెడుతుంది. ఒక డాక్టర్ తయారవడానికి చాలా పెట్టుబడి పెడతారు ప్రభుత్వం. నేను కూడా పాలిటిక్స్ రావడానికి అగైన్ సరదాగా I felt it is my social commitment. I felt it is my social responsibility. It is my way of saying that I'll stand for future generations. ఎందుకంటే భగవంతుడు మనకి పేరిచ్చి ప్రఖ్యాతులు ఇచ్చి డబ్బిచ్చిన తర్వాత
ధైర్యం లేకపోతే, కమిట్మెంట్ లేకపోతే ముందుకెళ్ళాం. సో పూర్వ విద్యార్థులు ఇలాంటి పెద్దలందరినీ చూస్తే నేను కూడా మనం ఏం చేయగలం అనుకున్నాను. సో నేను కోరుకుంటుంది ప్రభుత్వ కళాశాల చదువుకున్న డాక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకించి, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ కాకినాడ రంగరాయ కాలేజ్, వైద్యులుగా మీరు వన్స్ గ్రాడ్యుయేట్ అయ్యి మీరు ఎంత బిజీ అయినప్పటికీ కూడా కనీసం నెలలో మన దేశం కోసం ఒక్కరోజైనా సరే గ్రామీణ గిరిజన ప్రాంతాలకు వెళ్ళి ఎవరికైతే వైద్యం అందదో వారికి వైద్య సేవలు అవగాహన శిబిరాలు నిర్వహించాలని నేను మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. నేను మొన్న మధ్యన అరకు పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ మహిళలు వాళ్ళు కూర్చొని అడిగింది, మాకు సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడతామని గమనించాం. సో నా వంతుగా దాతల సహకారంతో అరకులో ఒక బ్లడ్ బ్యాంక్ భవనాన్ని నిర్మిస్తున్నాం. ఎక్స్పర్ట్స్ అందరూ కూడా గ్రామీణులకి సేవలు అందించాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే మీరు అందించే సేవలకి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చాలా అండగా ఉంటుంది. యువతకు మటుకు మీ భవిష్యత్తు కోసం మేము పనిచేస్తున్నాం. మనుషుల్ని ఎలాగా కులాలు గురించి మాట్లాడతారు. మీరు అసలు డాక్టర్స్గా మీకు తెలుసు, ఒక్కొక్క కులానికి ఒక రంగు ఉంటుందండి. కానీ మనం ఇంత చదువుకొని ఇంత జ్ఞానం ఉండి కూడా ఇంకా కులాల గురించే మాట్లాడుకుంటాం. చదువు మన బ్రాడ్ మైండెడ్నెస్ని పెంచాలి, నేరో మైండెడ్నెస్ కాదనేది నా కోరిక. సో అందుకని నేను కనుక నేరో మైండెడ్ పర్సనాలిటీ అయితే నేను ఇంత పోరాటం చేయలేను. ఎందుకంటే దాతలు మీరు సరే మన భీమవరంలో డిఎన్ఆర్ కాలేజ్ కానీ ఎవరైనా సరే ఒక కాలేజ్ స్థాపించినప్పుడు, ఒక చారిటీ వర్క్ స్థాపించినప్పుడు దే వెంట్ బియాండ్ కాస్ట్, దే వెంట్ బియాండ్ క్రీడ్, దే వెంట్ బియాండ్ రిలీజన్ అండ్ రీజన్. సో అందుకని మీరు కూడా ఈ స్ఫూర్తిని తీసుకోండి. దయచేసి కొంతమంది కూర్చోబెట్టి నేరో కన్ఫైన్మెంట్స్ ఆఫ్ కాస్ట్ వీటన్నిట్లో వెళ్ళిపోతే యూ విల్ మిస్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్. మీరు కూడా నేరో మైండెడ్ అయిపోతారు. నేనంటే అలాంటి వ్యక్తిని కాదు. ఇబ్బందులు ఉంటే దే ఆర్ సోషల్ రియాలిటీస్, విల్ హ్యాండిల్ ఇట్ ఇన్ అ వెరీ మెచ్యూర్డ్ వే, నాట్ నెసెసరీ వీ హ్యావ్ టు స్టూప్ డౌన్. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్, be Indians and fill your heart with humanity, then with caste, creed and religion and region. Thank you and Jai Hind. అంతకుముందు కాకినాడ జిల్లా గొల్లప్రోల్లో సుద్దగడ్డ వాగుపై నిర్మించిన నూతన వంతెనను పవన్ పరిశీలించారు. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిన్నరలోనే వంతెన పూర్తి చేసి అందుబాటులోకి తేవడంతో థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్ అంటూ చిన్నారులు ప్లకార్డులు పట్టుకుని కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కాకినాడ వెళ్లిన పవన్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ రూమ్, అధికారుల జిమ్ తదితర విభాగాలను పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో డైల్ 100 పనితీరుపై ఆరా తీశారు. స్నేహపూర్వక సేవలందిస్తూ పోలీస్ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయాలని పవన్ దిశానిర్దేశం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో కఠినంగా వ్యవహరించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఉల్లంఘనలకు పాల్పడేవారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని తేల్చి చెప్పారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టాలని చూసే శక్తుల పట్ల అప్రమత్తతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులను అదుపు చేయడంపై చర్యలు చేపట్టాలన్నారు. ప్రపంచంలో అమరావతిపై మాట్లాడే అర్హత లేని ఏకైక వ్యక్తి జగన్ అని హోంమంత్రి అనిత ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు అడుగడుగునా అమరావతి అభివృద్ధికి అడ్డుపడిన జగన్ ఇప్పుడు రాజధానిపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. భోగాపురం విమానాశ్రయం క్రెడిట్పై జగన్ వ్యాఖ్యల్ని తిప్పుకొట్టిన అనిత ఎర్రబస్సు రాని ప్రాంతానికి ఎయిర్పోర్టు ఎందుకని గతంలో అనలేదా అని నిలదీశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి కేఎల్ విశ్వవిద్యాలయంలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నిర్వహించిన సమావేశానికి మంత్రి హాజరయ్యారు. కళాశాల నిర్వహించిన ఇంజనీరింగ్ మొదటి విడత ప్రవేశ ఫలితాలను విడుదల చేశారు. అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ఎన్డీపీసీ, పోక్సో చట్టాలపై వారానికోసారి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. అమరావతి మహిళా రైతులు అమరావతి రాజధానిగా రావాలని చెప్పి ఉద్యమాలు చేస్తూ ఉంటే పోలీసుల చేత బూటకాలతో దండించిన రోజులు మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? ఇదే అమరావతి రైతులు అమరావతి టు తిరుపతి అని చెప్పి ఒక పాదయాత్ర పెట్టుకుంటే వాళ్ళు వేసుకున్న టెంట్లను కూడా పక్కన పెట్టేస్తే నడి రోడ్డు మీద అన్నం పెట్టుకుని భోజనం చేసిన సందర్భాలు మర్చిపోయారా? ఈ రోజు వరకు కూడా అమరావతి రైతుల మీద పెట్టిన కేసులు మర్చిపోయారా? అమరావతి రైతులు ఆ రోజు గట్టిగా మాట్లాడారని చెప్పి ఎస్సీస్ మీద కూడా అట్రాసిటీ కేసులు పెట్టిన రోజులు మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? అదే అమరావతి ఏ రకంగా ఉన్నదని చూడటానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి హోదాలో వెళ్తే, ప్రతిపక్ష నాయకుడు హోదాలో వెళ్తే ఆ బస్సు మీద రాళ్ళు రువ్వించి దాన్ని భావస్వేచ్ఛా ప్రకటన అని చెప్పి మాట్లాడిన సందర్భాలు మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? ఈరోజు అమరావతి మీద అంత ప్రేమ కురిపిస్తున్నారు. ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ మేము ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నాం అనుకునేటప్పుడు ఒక మనిషిని పక్కన పెట్టుకొని ఎర్ర బస్సు కూడా రాదు ఈ ప్లేస్లోకి అని చెప్పి మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి. మనం మర్చిపోయిన గూగుల్ మర్చిపోదు కదా.
ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి వర్డ్స్ బిలాంగ్స్ టు భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే మొత్తం బయటకు వచ్చేస్తాయి కదా. అంటే ఎర్ర బస్సు రాని చోటకి ఎయిర్ బస్సుని తీసుకొచ్చిన ఘనత గౌరవ చంద్రబాబు నాయుడు గారిది ఈరోజు. అలాంటి ప్లేసుల్లో కూడా ఈరోజు ల్యాండ్ అయింది. నేను ఉన్నప్పుడు నేను ఎన్ని చేసి ఆ రోజు నువ్వు వద్దు అన్నది చెప్పిన వాడివి, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాను అన్ని కోట్లు ఖర్చు పెట్టానని చెప్పిన తర్వాత ఎందుకు ప్రారంభించడానికి ముందుకు రాలేకపోయింది? మళ్ళీ మాకెందుకు సంవత్సరంన్నర పట్టింది? ఈరోజు గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవియేషన్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని చాలా కృషి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పలుసార్లు ఢిల్లీ వెళ్ళి పెద్దలతో మాట్లాడి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్కి ల్యాండ్ అయ్యేటట్టుగా చేసుకున్నాం. ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు అల్లూరు సీతారామరాజు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది చెప్పుకోవడానికి దాన్ని కూడా ఈరోజు వాళ్ళు ఏదో క్రెడిట్ చోరీ చేసి మళ్ళీ తిరిగి మేమందరం ఏదో క్రెడిట్ చోరీ చేసినట్టు నంగనాచ కబుర్లు మాట్లాడుతూ ఉంటే నమ్మడానికి ప్రజలేమి ఎరువాలు కాదు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది. దీనికి సంబంధించి తాజా పరిస్థితిని మా ప్రతినిధి ఈశ్వర్ పంతంగి టోల్ ప్లాజా దగ్గర నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందిస్తారు. నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అయితే వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా వాహనాల రద్దీ అయితే క్రమంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఉదయం 8 గంటల నుంచి క్రమంగా వాహనాల రద్దీ పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు అయితే వాహనాల రద్దీ అయితే కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు. మరలా 4 గంటల నుంచి కూడా క్రమంగా వాహనాల రద్దీ అయితే పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం అయితే మనం పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ వాహనాలు అయితే బాలుదీర పరిస్థితిలో ఉంది. ఈ సుమారు 1 కిలోమీటర్ వరకు కూడా ఇక్కడ వాహనాలు అయితే కనబడుతున్నాయి. వాహనాలన్నీ కూడా బంపర్ టు బంపర్ అయితే నడుస్తూనే ఉన్నాయి. అయితే ముఖ్యంగా సంక్రాంతి సెలవులు వచ్చాయంటే చాలు ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పండుగ చాలా ఘనంగా నిర్వహించుకుంటారు. ముఖ్యంగా ఏపీకి చెందినటువంటి వారైతే ఏపీ ప్రజలైతే మొత్తం కూడా ఈ సంక్రాంతి పండుగ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అయితే విద్య, వ్యాపారం, ఉపాధి వివిధ కారణాలతోటి హైదరాబాద్ వచ్చి ఇక్కడ తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు పల్లెబాట పట్టారు. దీంతో నగరం నుంచి ఇటు పల్లెలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరగడంతో ఈ వాహనాల రద్దీ అయితే పెరిగింది. అయితే ఈ హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి చేసుకుంటే మొత్తం కూడా ఇక్కడ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం 17 బ్లాక్ స్పాట్లు ఏర్పాటు చేశారు. గత ఏడాదిన్నర నుంచి కూడా ఇక్కడ రోడ్డు నిర్మాణ పనులు, అదేవిధంగా ఫ్లైఓవర్ నిర్మాణాలు, అండర్ పాస్ నిర్మాణాలు, సర్వీస్ రోడ్ల నిర్మాణాలు అయితే కొనసాగుతుంది. దీంతో ఇక్కడ ఇప్పుడు వెళ్ళే వాహనాలన్నీ కాస్త నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి పంతంగి టోల్ ప్లాజా వరకు రావాలంటే సుమారు 3 గంటల సమయం అయితే పడుతుంది. సాధారణ రోజుల్లో అయితే హైదరాబాద్ నుంచి ఎల్బీ నగర్, తర్వాత వనస్థలిపురం, హయాత్ నగర్, భాగ్యలత నగర్, తర్వాత రామోజీ ఫిలిం సిటీ, అబ్దుల్లాపురం మెట్, తర్వాత ధర్మోజీగూడము, ఆందోళన మైసమ్మ టెంపుల్, చౌటప్పులు, పంతంగి టోల్ ప్లాజా ఇక్కడ వరకు రావడానికి సాధారణ రోజుల్లో గంట సమయంలో మనం రావచ్చు. ప్రస్తుతం అయితే 3 గంటల సమయం అయితే పడుతుంది. ఇంకా ఈ ట్రాఫిక్ జామ్, ఈ వాహనాల రద్దీ అయితే ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే సుమారు 1 కిలోమీటర్ వరకు అయితే వాహనాలు అయితే బాలుదీన పరిస్థితిలో ఉంది. అయితే ఈ టోల్ ప్లాజా వద్ద కూడా మొత్తం 16 టోల్ బూతులు ఉంటాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద ప్రస్తుతం అయితే 10 టోల్ బూతులను ఓపెన్ చేసి ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వెహికల్స్ అన్నింటిని కూడా పంపిస్తున్నారు. ఎక్కడ కూడా వాహనాలు ఆగకుండా వెంటనే స్కాన్ అయ్యే విధంగా కూడా ఫాస్టాగ్ స్కాన్ అయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఒకవేళ ఇక్కడ ఫాస్టాగ్లో ఏమన్నా సమస్యలు తలెత్తినా వెంటనే మాన్యువల్ గన్ సహాయంతో, హ్యాండ్ గన్స్ తోటి స్కాన్ చేసి వెంటనే వాహనాలు వెళ్లే విధంగా కూడా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. అయితే ఇప్పుడు వర్క్స్ నడుస్తున్నటువంటి ఏవైతే బ్లాక్ స్పాట్లు ఉన్నాయో ఈ బ్లాక్ స్పాట్ల వద్ద అయితే అదనంగా బలగాలను, పోలీసులను ఏర్పాటు చేశారు, ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. దీంతోపాటు 4 టీంని ఏర్పాటు చేసి దీంట్లో రెవెన్యూ, పోలీసు, హెల్త్ డిపార్ట్మెంటు, తర్వాత ఎన్హెచ్ఐ వాళ్ళందరినీ కూడా ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఈ బ్లాక్ స్పాట్ల వద్ద, అదేవిధంగా ప్రధాన జంక్షన్ల వద్ద కూడా వాళ్ళని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అక్కడ పికెట్ ఒకటి ఏర్పాటు చేసి పోలీసులు అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వెహికల్స్, అదేవిధంగా తెలంగాణ నుంచి ఏపీకి, గుంటూరు కావచ్చు, ఇలా ఇతర ప్రాంతాలకు వెళ్ళే వారందరూ కూడా ప్రశాంత వాతావరణంలో సాఫీగా ప్రయాణం సాగే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరిగినాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళే సమయంలో మొత్తం కూడా 3 జిల్లాల పరిధిలో కూడా ఇక్కడ తెలంగాణ వరకు ఉంటుంది. ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లా సుమారు 22 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. తర్వాత నల్గొండ జిల్లా సుమారు 60 కిలోమీటర్ల పరిధి ఉంటుంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లా అత్యధికంగా 66 కిలోమీటర్ల పరిధి అయితే ఉంటుంది. దీనికి అనుగుణంగా కూడా ఎక్కడా కూడా ఎలాంటి సమస్య తలెత్తకుండా ఇక్కడ జిల్లాల కలెక్టర్లు, అదేవిధంగా ఎస్పీలు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలోనే ఉంటూ వాహనాలు ఎక్కడా కూడా నిలబడకుండా వాహనాలు వెళ్లే విధంగా కూడా తగిన చర్యలు కూడా చేపట్టారు. ప్రస్తుతం అయితే ప్రశాంత వాతావరణంలో అయితే సాఫీగా అయితే వాహనాలు
వాహనాలు వెళ్తున్నాయి. ముఖ్యంగా ఒక పెదకాపర్తి ఫ్లైఓవర్ వద్ద, అదేవిధంగా చిట్యాల ప్రధాన జంక్షన్ వద్ద మాత్రమే కాస్త వాహనాలు ఆగుతా నెమ్మదిగా కదులుతున్నాయి. ఎందుకంటే అక్కడ రోడ్డు విస్తరణ పనుల కారణంగా అక్కడైతే కాస్త లేట్ అవుతుంది. ఈ రెండు మినహా మొత్తం కూడా సాఫీగా అయితే వాహనాలన్నీ కూడా వెళ్తున్నాయి. వీటితో పాటు తెలంగాణ సరిహద్దు ప్రాంతము, అదేవిధంగా ఏపీలోకి ఎంటర్ అయ్యే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ కోదాడ, కుమరబండ, నల్లబండగూడెము ఈ ప్రాంతాల్లో కూడా కాస్త వాహనాల రద్దీ అయితే కనిపిస్తుంది. అక్కడ కూడా వాహనాలు అయితే బారులు తీరిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఆ వాహనాలను కూడా ఎప్పటికప్పుడు వెళ్లే విధంగా కూడా ఇక్కడ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ సిబ్బంది, స్థానిక పోలీసులు, అదేవిధంగా ఒక డిఎస్పీ ర్యాంక్ హోల్డర్స్, ఏఎస్పీ ర్యాంక్ హోల్డర్స్ అక్కడ ఉండి ఎప్పటికప్పుడు అక్కడ వాహనాలన్నింటినీ కూడా క్రమబద్ధీకరిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ హైదరాబాద్ టు విజయవాడ వాహనాల రద్దీ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఉదయంతో కనుక పోల్చి చూస్తే ఇప్పుడైతే గణనీయంగా వాహనాల రద్దీ అయితే పెరిగింది. మరి ఇంకా కాసేపటి అయితే ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇదే ఫ్లో యొక్క 9 గంటల వరకు కూడా ఇదే వాహనాల రద్దీ అయితే కొనసాగే అవకాశం ఉంది. అయితే ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తకుండా కూడా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఇది హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపైన వాహనాల రద్దీకి సంబంధించిన తాజా సమాచారం. ఓటు. వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యి కల్తీ అయిన ఘటనపై చేపట్టిన విచారణ కీలక దశకు చేరుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో 2024 నవంబర్లో ప్రారంభమైన విచారణ మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఇప్పటికే తొలి ఛార్జ్షీట్ సమర్పించిన సిట్ మలి విడత ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో సిట్ విచారణను పర్యవేక్షిస్తున్న జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు తిరుపతి చేరుకున్నారు. తిరుపతిలోని సిట్ కార్యాలయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులతో సమావేశమై ఇప్పటివరకు సాగిన దర్యాప్తుపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో బృందంలోని సభ్యులు సిబిఐ డీఐజీ మురళీ లాంబా, విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎఫ్ఎస్ఎస్ఏఐ సలహాదారు సతీష్ కుమార్ పాండా పాల్గొన్నారు. విజయవాడ దుర్గగుడిలో ఇవాళ ఉదయం ప్రసాద వితరణ ప్రదేశంలో విద్యుత్ షాక్ అంటూ ప్రసార మాధ్యమాల్లో జరిగిన ప్రచారంపై దేవస్థానం అధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు. వన్ టౌన్ సిఐతో పాటు ఇంజనీరింగ్ విభాగం అధికారులు ప్రసాద వితరణ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడి తీగలు, ఇనుప కంచెను చేతితో పట్టుకుని మరీ తనిఖీ చేశారు. ప్రసాదం పంపిణీ చేసిన అర్చకుడిని ప్రశ్నించారు. తనకు షాక్ తగిలినట్లు అనిపించిందంటూ అతనిచ్చిన వివరణను రికార్డు చేసుకున్నారు. ప్రసాద పంపిణీ ప్రాంతం కొత్తగా ఏర్పాటు చేసింది కాదని, ఇటీవల ఆలయంలో అనేక చోట్ల సీసీ కెమెరాల నిఘా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. భక్తుల సౌకర్యార్థం కొన్ని మార్పులు చేసినట్లు వెల్లడించారు. ఈ తరుణంలో ప్రసాద వితరణ ప్రాంతం వద్ద విద్యుత్ షాక్ అంటూ వచ్చిన ప్రచారంతో సమగ్రంగా పరిశీలించిన తర్వాత మళ్లీ యథావిధిగా ప్రసాద పంపిణీ జరిపారు. ఈ విషయంలో వాస్తవాన్ని ఇంజనీరింగ్ సిబ్బంది, పోలీసులు నిగ్గు తేల్చడంపై దృష్టి సారించారు. నిన్న శ్రీచక్ర నవవారణార్చనలో అభిషేకానికి వినియోగించే ఆవు పాల్లో పురుగులు కనిపించాయంటూ వేద పండితులు అర్చనను నిలిపివేసిన అంశంపై ఈవో వికే సేనానాయక్, స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ నేతృత్వంలో సమగ్ర విచారణకు కమిటీ వేశారు. పంచామృత అభిషేకంలో ఆవు పాలు వినియోగిస్తుంటారు. కొండ దిగువన గోశాల ఉన్నా అక్కడి నుంచి స్వచ్ఛమైన పాలు సేకరించకుండా టెట్రాపిక్ పాలు వాడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం శ్రీచక్ర నవవార్చన పూజలో నిన్న పాల విషయంలో ఉపచారం అనే శీర్షిక ఈరోజు పేపర్లో రావడం జరిగింది. ఈ నేపథ్యంలో స్థానాచారి గారు మరియు అధికారులను కలిపి ఒక కమిటీగా అపాయింట్ చేసి తక్షణం ఈ యొక్క విషయం మీద విచారణ చేసి లోతుగా సాయంకాలంలోపు నివేదిక ఇస్తే ఆ నివేదికను ఖచ్చితంగా అందులో ఏదన్నా తప్పులున్నాజో చర్య తీసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. మాజీ ఐపీఎస్ భార్యకు సైబర్ నేరగాళ్లు భారీ స్థాయిలో టోకరా వేసిన ఘటన హైదరాబాద్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెట్టుబడుల పేరుతో 2,58 లక్షలను కేటుగాళ్లు మాయమాటలతో కొట్టేశారు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో చిట్కాలు ఇస్తామంటూ వాట్సాప్ సందేశాన్ని సైబర్ నేరగాళ్లు పంపారు. తనకు అవగాహన లేక తన భర్తను వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయించారు. వాట్సాప్ గ్రూప్లో 500% లాభాలు వస్తాయని నమ్మబలికారు. బాధితులకు సెబీ సర్టిఫైడ్ వెబ్సైట్ అని నమ్మించి నిండా ముంచారు. వాట్సాప్లో నకిలీ సెబీ సర్టిఫికేట్ పంపించి నమ్మకం కుదిరేలా వ్యవహరించారు. వాట్సాప్లో వచ్చిన ప్రకటనలు నమ్మి డిసెంబర్ 24 నుంచి ఈ నెల 5 వరకు 19 లావాదేవీల్లో విడతల వారీగా 2,58 లక్షలు పెట్టుబడి పెట్టించారు. ఇన్వెస్ట్మెంట్ ఆపడంతో మళ్లీ పెట్టుబడి పెట్టాలని సైబర్ నేరగాళ్లు ఒత్తిడి చేశారు. పెట్టుబడి కొనసాగించకుంటే ఇప్పటి వరకు పెట్టిన డబ్బు పోతుందని బెదిరింపులకు సైతం దిగారు. పెట్టుబడుల సమయంలో జాగ్రత్తగా ఉండాలని మాజీ ఐపీఎస్ భార్యని హెచ్చరించినట్లు తెలిసింది. రోజుకో బ్యాంకు ఖాతాను ఇస్తుండటంతో మాజీ ఐపీఎస్ అప్రమత్తం చేశారు.
మోసం గ్రహించి ఈ నెల 6న మాజీ ఐపీఎస్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోనసీమ జిల్లా ఇరుసు మండలంలో భయపెట్టిన బ్లౌట్ శాంతించింది. మోరీ 5 డ్రిల్లింగ్ సైట్లోని బావిలో 5 రోజుల పాటు ఉవ్వెత్తున ఎగసిపడిన మంటలు ఎట్టకేలకు చల్లారాయి. పూర్తిగా దేశీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి అగ్ని కీలలను నియంత్రించేందుకు ఓఎన్జీసీ విపత్తు నివారణ బృందం తీవ్రంగా శ్రమించింది. ఇవాళ ఉదయం 10 గంటల 20 నిమిషాలకు మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఓఎన్జీసీ సిబ్బంది శకలాలను పూర్తిగా తొలగించారు. మంటలు ఆగిపోయిన తర్వాత ప్రాంతమంతా వేడిగా ఉండటంతో శీతలీకరణ ప్రక్రియ కోసం వాటర్ అంబ్రెల్లా ద్వారా నీరు వెదజల్లారు. అనంతరం వెల్ క్యాపింగ్ పనులు చేపట్టారు. బావి వద్ద బ్లోఅవుట్ ప్రివెంటర్ను అమర్చారు. అతి తక్కువ సమయంలోనే మంటలు నియంత్రించడంపై ఎంపీ హరీష్ ఓఎన్జీసీ విపత్తు నివారణ బృందానికి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బాధితులకు పరిహారం అందిస్తామని చెప్పారు. As you all see behind, the well Mori 5 has been successfully capped by ONGC with his own team and expertise and equipment in a record time of just 5 days, a little less than the 5 days. We have done it, and this is one of the remarkable in the history of all over the world that this can be done in such a short time. So we have stopped the flare also. Everything is absolutely under control. So there is nothing to worry about. So this is a great achievement by ONGC. ఇది చాలా తక్కువ టైంలో, చాలా రికార్డ్ టైంలో మనం చేయగలిగాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు చాలా చక్కగా సహకరించారు. అలాగే పోలీసు వారు కానీ. అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది, నేను గతంలో బాలయోగ్ గారిని కూడా నేను చూశాను. మన స్పీకర్ గా పనిచేశారు. ఆ బాలయోగ్ గారిని చూసింది మళ్ళా వారి అబ్బాయి ఎవరైతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మన హరీష్ మాధురి గారు ఉన్నారో పూర్తిగా 48 గంటలు రాత్రి పగలు కూడా ఆయన దగ్గరుండి మాకు ఎటువంటి సహకారాలు కావాలన్నా లోకల్ గా ఆయన సహకరించి ఆయన ఇచ్చిన సహకారం వల్ల మేము ఇంత తొందరగా కూడా చేయగలిగామని ఒక యూనియన్ నాయకుడిగా మీకు చెప్పదలుచుకున్నాం. సంక్రాంతి పండగకి హైదరాబాద్ మహానగర వాసులు స్వస్థలాలకు పయనమవుతున్నారు. ప్రధాన రహదారులపై రద్దీ నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ఎంజీబీఎస్ నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. ప్రజలంతా కూడా పల్లెబాట పట్టారు. మనం ప్రస్తుతం ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి దాదాపు అటు విజయవాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, కాకినాడ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, నెల్లూరు కావచ్చు, తిరుపతి కావచ్చు, ఇటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా ఇక్కడ నుంచే బస్సులు బయలుదేరుతూ ఉంటాయి. మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రదేశాలన్నిటికీ కూడా ఇక్కడ నుంచి బస్సులు బయలుదేరుతుంటాయి. ప్రస్తుతం మనము సూర్యాపేట, ఖమ్మం, భద్రాచలం, మణుగూరు పాయింట్ల దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి తమ తమ సొంతూళ్ళకు వెళ్లేందుకు ప్రయాణికులైతే సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ కోసం అయితే బస్సులు కూడా వచ్చి ఉన్నాయి. అదే ఉదయం నుంచి ఈరోజు తెల్లవారుజాము నుంచే ప్రజలంతా కూడా తమ సొంతూళ్ళకు వెళ్లేందుకైతే క్యూ కడుతున్నటువంటి దృశ్యాలు మొదటి నుంచి మనకు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు పాఠశాలలకు, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో తల్లిదండ్రులు, పిల్లలు వాళ్ళంతా కలిసి తమ సొంతూళ్ళలో సంక్రాంతి పండుగను, సంబరాలను ఘనంగా జరుపుకునేందుకైతే ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ముఖ్యంగా పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలామంది కూడా భారీ ఎత్తున తరలి వెళ్తున్నారు. ఇక ఖమ్మం సైడ్ వెళ్ళే వాళ్ళైతే ఖమ్మం అటువైపు విజయవాడ వైపు వెళ్ళే వాళ్ళు కూడా భారీ ఎత్తున ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఇక్కడ ఈ ముఖ్యంగా ఈ ఎంజీ బస్టాండ్ నుంచి అయితే ఎక్కువ శాతం ఏపీకి వెళ్ళేటువంటి ప్రయాణికులు. మేడం, మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? భద్రాచలం అండి. ఎట్లా ఉంది? మేము 1 అవర్ క్రితం వచ్చాము. బస్సెస్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఫెసిలిటీస్ ఉందండి, క్రౌడ్ ఉంది. థ్యాంక్ యూ. చాలా రష్ ఉంది, వెయిట్ చేస్తున్నాం బస్ కోసం. రష్ అయితే, క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉందని కూడా చెప్తున్నారు. దాదాపు అరగంట నుంచి 30-35 నిమిషాల మధ్యలో అయితే బస్సులు అయితే వస్తున్నాయని చెప్తున్నారు. అయితే మొత్తానికి టీజీఎస్ఆర్టీసీ అయితే దాదాపు 6430 పైచిలకు ప్రత్యేక బస్సులను అయితే నడిపిస్తుంది. ముఖ్యంగా ఏపీ వైపుకి అయితే 1000 పైచిలకు బస్సులను నడిపిస్తుంది. విజయవాడ రూట్లో కావచ్చు, విశాఖపట్నం రూట్లో కావచ్చు, రాజమండ్రి, కాకినాడ, తణుకు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఇటువంటి ప్రాంతాలకు కూడా ఈ ప్రత్యేక బస్సులను అయితే నడిపిస్తున్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళ కోసం అయితే ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా
బస్సులు ఏర్పాట్లు చేసామని చెప్తున్నారు. అన్రిజర్వ్డ్ ప్రయాణికుల కోసం అంటే అప్పటికప్పుడు వచ్చి ప్రయాణం పెట్టుకుని నేరుగా వచ్చి బస్సులు ఎక్కే వాళ్ళ కోసం కూడా బస్సులను సిద్ధంగా ఉంచామని కూడా చెప్తున్నారు. ఈ ప్రత్యేక బస్సులతో పాటు సాధారణంగా నడిచేటువంటి బస్సులు కూడా యథావిధిగా నడుస్తున్నాయని, సాధారణ బస్సుల్లో అయితే మహాలక్ష్మి మహిళలకు ఉచిత రవాణా పథకాన్ని కూడా తెలంగాణలో అమలు చేస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళని అడుగుదాం. మేడం, ఎక్కడికి వెళ్తున్నారండి? ఎట్లుంది రష్? చాలా ఉంది. భద్రాచలం వెళ్తున్నాం మేము, హాలిడేస్లు కదా పిల్లలకి, అన్ని 2 days గురించి ట్రిప్ వేసాం అన్నట్టు. ఎట్లా ఎక్కడికి అక్కడ ఫెస్టివల్ జరుపుకోవాలి? లేదు, మామూలుగా టూర్కి వెళ్ళేసి వద్దామనేసి. వాళ్ళందరూ కూడా తమ ఊర్లో ఫెస్టివల్ను ఘనంగా జరుపుకోవాలని కూడా వెళ్తున్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే పల్లెల్లో అయితే పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, అక్కడైతే చుట్టూ బంధువులతో ఈ సంక్రాంతి పండుగనైతే ఘనంగా జరుపుకున్నామని అందరూ కూడా పిల్ల పాపలతో సెలవులు రావడంతో వెళ్తున్నామని కూడా చెప్తున్నారు. ఈ ఒకవైపు విద్యాసంస్థలకు సెలవులు, మరొక వైపు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ఈ సెకండ్ సాటర్డే కావచ్చు, ఆదివారం కావచ్చు రావడంతో రద్దీ అయితే ఎక్కువగా నెలకొంది. ప్రస్తుతం అయితే ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి ప్రయాణికుల సంఖ్య భారీగానే పెరుగుతుంది. ఇక్కడ తాజా పరిస్థితులు. అవుట్ యూ. సంక్రాంతి నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్తున్న వారితో హైవేపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్గేట్ వద్ద రద్దీ పెరగడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో విజయవాడ హైదరాబాద్ హైవేపై వాహనాలు బారులు తీరాయి. నందిగామ వై జంక్షన్ వద్ద ట్రాఫిక్లో ముందుకెళ్లడానికి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వాహనాలు నిదానంగా ముందుకు సాగుతున్నాయి. హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులతో కేసరా టోల్ ప్లాజా కిటకిటలాడుతోంది. వాహనాల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.